తమ కష్టం మీద తమ బతుకుతూ తమ బిడ్డల్ని బతికించుకుంటూ ముందుకు వెళుతున్నారే కానీ మొత్తం ఆనాడు ఉన్న 3 కోట్ల మంది జనాభా వచ్చి తెలంగాణ మీద బడి ఏమైనా తిన్నారా? ఏ 10 మందో వ్యాపారస్తులు వచ్చి మీ దగ్గర ఇక్కడ కూర్చొని మీతో కలిసి వ్యాపారాలు చేసుకున్న తర్వాత మీకు పొసక్క వాళ్ళని తిట్టడం కోసం మొత్తం ఆంధ్ర ప్రజలు తిడుతున్న విధానం ఉంది చూడండి. ఇదే దుర్మార్గమైన చర్య. దీన్నే నేను తప్పుపడుతున్నాను. వ్యాపారస్తులకి మీకు, రాజకీయ పార్టీ నాయకులకి మీకు ఉండే వైషమ్యాలు చూసుకోవచ్చు. దీన్ని మొత్తాన్ని కూడా ఆంధ్రాకి ఆపాదించి మాట్లాడుతున్నారు. అసలు ఏ రాజకీయం కూడా ఇక్కడ, ఏ వ్యక్తి కూడా ఇక్కడ రాజకీయం చేయడానికి వీల్లేదు. ఏ వ్యక్తి, ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి ఇమేజ్ కూడా ఇక్కడ ఇనుమడించడానికి, ఇక్కడ వినబడడానికి వీల్లేదు అంటూ జరుపుతున్న దారుణమైన ఇది ఏదైతే ఉందో ఇది దారుణమైన క్రీడ. ఈనాటికి కూడా ఈ ఉద్యమకారులు అంటూ కొందరు పేర్లు కనబడుతూ ఉన్నాయి. నేను మొన్న కూడా అదే అడిగాను, ఎవరు ఈ ఉద్యమకారులు? ఆంధ్రాలో ఎందుకు లేరు ఈ ఉద్యమకారులు? ఉద్యమకారులు అంటే ఏ బేస్లో ఉన్నారు? ఇది ప్రభుత్వానికి ఎగెనిస్టా లేదంటే ప్రతిపక్షానికి ప్రోగా చేస్తున్నారా? ఈ ఉద్యమం అనేది దేనికోసం? తెలంగాణ కోసం నిలబడిన ఉద్యమకారులు అయితే వాళ్ళని ఏమన్నా స్పెషల్ ఐడెంటిటీ ఇచ్చి నడిపిస్తున్నారా? తెలంగాణ ఉద్యమకారులు 1200 మంది మరణిస్తే వచ్చిన తెలంగాణ అని చెబుతుంటే ఆ 1200 మందికి సంబంధించిన వాళ్ళ మీరు, లేదంటే ఇంకేదైనా స్పెషల్ కేటగిరీలో వీళ్ళు కొనసాగుతూ ఉన్నారా?